హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ ముందుకి ఇంకొక క్రాఫ్ట్ వర్క్తో వచ్చేసాను. ఈ క్రాఫ్ట్ వర్క్ నేర్చుకునే ముందు చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ర 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 ప్రేమ ఇటు రీతిగా తల్లి ఇచ్చిన సమయం కొరకు వందనాలు. నేను నేర్పించే క్రాఫ్ట్ వర్క్లో తల్లి మీరు ఉండండి, ఆశీర్వదించండి. పరిశుద్ధంగా నామం నేర్చుకున్నాను. సరే పిల్లలు, ఒక కొత్త క్రాఫ్ట్ వర్క్ నేర్చుకుందాం. ఇందాక నేను మీకు చాలా కలర్స్ పేపర్స్ చూపించాను కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ పేపర్స్ చూపించాను. సో అందులో నేను ఏంటంటే ఒక ఎల్లో కలర్ షీట్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది ఎల్లో కలర్ షీట్ కనబడుతుంది కదా, ఇలాంటి మీది ఏదైనా పర్వాలేదు. కలర్ షీట్ అయితే కొంచెం మనం చేసేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, మేబీ మరి నా హ్యాండ్ మీకు రైట్ హ్యాండ్లో కనిపించవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పేపర్ మీద పెట్టి మనం ఏంటంటే మన హ్యాండ్ డ్రా చేయాలి. మీరు చాలాసార్లు డ్రా చేసి ఉంటారు, కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇది ఏంటంటే ఇలా పెట్టుకొని మనము చేసి మేమైతే సండే స్కూల్లో ఏం చేయించామంటే ఇలా చేయించిన తర్వాత వేళ్ళు ఉన్నాయి కదా, మన ఫింగర్స్ దగ్గర స్ట్రెంగ్త్ అని కానీ, విజ్డమ్ అని కానీ, లేకపోతే ఎనర్జీ, లేకపోతే అవేర్నెస్, ఇలా ఎన్నో రాయించామన్నమాట. ఎందుకు అలా పిల్లలకి తెలియాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు అవన్నీ అంటే మనం ప్రేయర్ చేసుకుంటేనే మనము ఒక బ్యారియర్ లా తయారవుతామని తెలియటానికని పిల్లలకి నేర్పించాం. కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ సైడ్ ఇక్కడ ఈ ప్లేస్ లో వాకింగ్ కూడా రాసుకున్నారు కొంతమంది. అది మీ ఇష్టం, అది ఏదైనా కూడా చేయొచ్చు అనమాట. సో నేనైతే మాత్రం ఫింగర్స్ మీద రాద్దామని అనుకుంటాను. సో లెట్స్ స్టార్ట్. నాతో పాటు మీరు ఒక షీట్ తీసుకోండి, నేను మీతో పాటు చేయటానికి సిద్ధమవుతున్నాను. ఓకే, చాలా బాగుంటుంది పిల్లలు. ఇది ఎంచక్క సండే స్కూల్లో మంచి మన స్టోరీస్ అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే VBSలో కానీ ఇలా పెట్టుకుంటే పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూస్తారు. ఏదైనా కూడా ఇదంతా థర్డ్ స్టాండర్డ్ అబవ్ వాళ్ళకి, అంటే 8 years అబవ్ వాళ్ళకి ఇస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అబ్బా మేము చేస్తామని. కాకపోతే ఏంటంటే ఇది మనం సిజర్తో కూడిన వర్క్ కాబట్టి మనం భయపడతాం అన్నమాట. ఇలాగా మనం హ్యాండ్ తీసుకోవాలి. మరి మీకు కనిపిస్తుందా? చూడండి, ఇలా కనిపిస్తుందా? అది ఇలా మనం తీసుకొని అయితే ఫింగర్స్ మీద కానీ ఇలా ఏదైనా రాయొచ్చు. లైక్ ఓన్లీ బైబిలికల్ వర్డ్స్, లేదు ఆ పామ్ దగ్గర ఏదైనా వాక్యం రాసుకుంటే రాసుకోవచ్చు. ఏదైనా కూడా మీ ఇష్టం. సో నేనైతే మాత్రం డిఫరెంట్ వర్డ్స్ ఫింగర్స్ మీద రాద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మనం నీట్గా కట్ చేసి మనము అది VBSలో ఆర్ సండే స్కూల్లో ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఎవరి వ్యూస్ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోగలం అనమాట. సో ఇది చాలా నచ్చిందని అనుకుంటున్నాను. నేను వర్డ్స్ రాస్తున్నాను, రాసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇది పిల్లలు చూసారా, నేను ఇలా రాసుకోవడం జరిగిందనమాట. మేబీ ఇది ఎలా కనబడుతుందో మీకు నాకు అర్థం కాదు. సో నేను రాసింది ఏంటంటే ఒక దాని మీద స్ట్రెంగ్త్, ఒక దాని మీద విజ్డమ్, ఒక దాని మీద బ్రేవ్, ఒక దాని మీద వారియర్, అండ్ ఒక దాని మీద అవేర్నెస్, జీసస్ అని రాసుకున్నాను అనమాట. సో మీ ఇష్టం, మీరు ఏదైనా కూడా రాయించుకోవచ్చు. వాక్యంలో పరంగా ఉన్నది, లేకపోతే చూసారా ఇప్పుడు మనకి సువార్థికుల పేర్లు ఉన్నాయి, అవి కూడా మీరు రాసుకోవచ్చు. ఏదైనా కూడా మీ ఇష్టం అనమాట. అంటే ఎవరి వ్యూ ఎలా ఉంటారనేది మనం తెలుసుకోవడానికి. సో ఈ క్రాఫ్ట్ వర్క్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇలా వదలకండి, జస్ట్ కట్ ఇట్ లైక్ దిస్.
మొత్తం మీ నెయిల్స్ ఇవన్నీ ఇలా కట్ అయినట్టు యాస్టీజ్ ఒక్క పార్ట్ మాత్రమే కట్ చేసుకుంటే ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇది ట్రై చేయండి. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.